ఒకప్పుడు ఐపీఎల్ అంటే సినిమా తారలు క్రికెటర్ల కలయికగా కనిపించేది. షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా, జూహీ చావ్లా, శిల్పా శెట్టి లాంటి సెలబ్రిటీలు స్టేడియంలో కనిపించడమే కాదు, తమ జట్లను ప్రోత్సహిస్తూ అభిమానులకు ఓ ప్రత్యేక అనుభూతి కలిగించేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ స్టార్స్ నెమ్మదిగా పరదా వెనక్కు వెళ్ళిపోయారు. అదే సమయంలో ఐపీఎల్కి కొత్త గ్లామర్ అట్రాక్షన్గా మారింది కావ్య మారన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్గా కనిపించే ఈ తమిళమ్మాయి ఇప్పుడే సోషల్ మీడియా హాట్ ఫేవరెట్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నా లేకపోయినా కావ్య ఫోటోలు, వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. చప్పట్లు కొడుతూ స్టేడియంలో కనిపించడమే కాదు, ఆటగాళ్ల ఎంపికలోనూ ఆమె పాత్ర కీలకంగా మారింది. ఎస్ఆర్హెచ్ జట్టు ప్రారంభంలో పెద్దగా గుర్తింపు లేకపోయినా ఇప్పుడు చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి జట్లకు గట్టి పోటీ ఇస్తోందంటే అది ఆమె సత్తా కారణంగానే చెప్పొచ్చు. అటు కావ్య మారన్ నిజానికి ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన వారసురాలు. 2012లో దాదాపు 90 కోట్లతో ఎస్ఆర్హెచ్ జట్టును సన్ నెట్వర్క్ కొనుగోలు చేసింది. అప్పట్నుంచి జట్టు నిర్వహణలో కావ్య పాత్ర పెరిగింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. ఆమె పేరిప్పుడు ఆరెంజ్ ఆర్మీకి ప్రత్యామ్నాయంగా మారింది. కేవలం జట్టు నిర్వహణే కాదు, కావ్య లైఫ్ స్టైల్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఖరీదైన కార్లంటే ఆమెకు విపరీతమైన ఆసక్తి. రోల్స్ రాయ్స్ కార్ నుంచి ఫెరారీ రోమా వరకు ఎన్నో లగ్జరీ కార్లు ఆమె కలెక్షన్లో ఉన్నాయి. ఇందులో రోల్స్ రాయ్స్ విలువ ఏకంగా 13 కోట్లు, ఫెరారీ కూడా 5 కోట్లు పైనే ఉంటుంది. నిజానికి ఐపీఎల్ అంటే కేవలం లీగ్ కాదు, అది ఒక బ్రాండ్. ఈ బ్రాండ్ విలువను మరింతగా పెంచింది కావ్య మారన్. తన స్టైల్, ఆత్మవిశ్వాసం, వ్యాపార నైపుణ్యం కలిపి ఎస్ఆర్హెచ్కి ఒక చెరిగిపోని ముద్ర వేసింది. ఆమె కోసం ఫ్యాన్ క్లబ్లున్నాయి. కావ్య మారన్ చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి.